ప్రియ స్నేహితులారా, విడుదల కొరకైన ఈ యొక్క కార్యక్రమానికి మీకు స్వాగతము. విడుదల ఆత్మీయ పోరాటమును గురించి ఇది 3వ కార్యక్రమం అయినది. సంఖ్యలు తెగుబడట అనేక దాని గురించి ఈరోజు మనము మాట్లాడుకునబోతున్నాం. ఈ రోజే మీరు వాటిని బంధించండి. జాక్వెలిన్. ఆమేన్. రీసెంట్ గా మేము వేరే ప్రాంతానికి వెళ్ళాము. అవును, ఆ యొక్క ప్రాంతంలో మాకు క్రైస్తవ స్నేహితులు ఉన్నారు. వారు మంచి స్నేహితులు. మేము అద్భుతమైన ఆనంద సమయాన్ని అక్కడ గడిపాము. మేము అక్కడ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నాము. అక్కడ మా స్నేహితులను కలిసాము. మాకు తెలిసిన స్నేహితులతో వారమంతా అక్కడ కలుసుకొని ఆనందించాము. అవును, అక్కడ అద్భుతంగా ఉంది. మరియు మీరు ఆనందించారా? అవును, మేము అక్కడికి రావాలని ఆహ్వానించబడ్డాం. అక్కడ చాలా మంది నూతనమైన వ్యక్తులను కలుసుకున్నాం. వారందరూ కూడా దేవుని కొరకు ఆశ కలిగి ఉన్నారు. ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను ఒక విషయాన్ని మీకు చెప్తాను. మీరు నిజంగా చాలా సంతోషిస్తారు. అక్కడ మా యొక్క పాత వీడియో కెమెరామెన్ కలిసాము. అతడు 20 సంవత్సరాలు రేడియో స్టేషన్ లో పనిచేస్తున్నాడు. అతడు మాతో చాలా ఆశ్చర్యమైన సంగతులను మాతో పంచుకొని ఉన్నాడు. అవి అద్భుతమైనవి. అవును, అతని కథ మనం చాలకించాం. అతడు ఒక బాక్సర్ ఉండేవాడు. ప్రభువు అతనితో ఏ విధంగా ఉండేవాడో వాటినన్నిటి కూడా వీడియోలో చూడవచ్చును. అతడు ఒక బాక్సర్ అయి ఉన్నాడు. అతడు దేవుని యొద్దకు రావడానికి దేవుడు అతనికి తన యొక్క పూర్తి అంగీకారముకు దేవుడు అతనిని విడిచిపెట్టి ఉన్నాడు. ప్రభువు ఎల్లప్పుడూ కూడా మనపక్షముగా ఉన్నాడని అతడు ఎల్లప్పుడూ గుర్తించి ఉన్నాడు. అవును, ప్రభువైన యేసుక్రీస్తు లోక పాపముల కొరకే ఆయన మరణించిన ఇది సత్యమై ఉన్నది. అయితే మనమే ఎన్నిక చేయవలసి ఉంది. మనము ఆయనను ప్రభువుగా ఎన్నుకోలేకపోతే దేవునికి కుమారులుగా మనము ఉండలేము. మనమే నిర్ణయించుకోవాలి. అద్భుతమైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాము. మనకు అవకాశం ఇస్తున్నాడు. ఖచ్చితంగా మన నిర్ణయమే. అవును, ప్రియ పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన మనకు సహకరిస్తాడు. ఆయన చాలా మంచివాడై ఉన్నాడు. ఆయన ఎన్నడూ కాదనడు. ఆయనతో మనము ఏకీభవించినట్లయితే ఆయన మనకు సమస్తమును దయచేవాడై ఉన్నాడు. ఆయన మనతో ఉంటాడు. మన యొక్క సహాయకుడై ఉన్నాడు. ఆయన స్వస్థపరిచి మనకు నిరీక్షణ ఇస్తాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని యోహాను 3:16 చెబుతూ ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచివాడు నశింపగా నిత్య జీవమును పొందుకును. చాలా మంది ఏమని అనుకుంటూ ఉంటారనగా వారి యొక్క ప్రేమను పొందుకున్నంత కాలము, అనుభవించేంత కాలము వారు ఒకే అనుకుంటారు. అది సరికాదు. అయితే నీవు అనుదినం కూడా నీ యొక్క జీవితములు దేవుని యొక్క ప్రేమను అనుభవించాలి. క్రీస్తును నీ రక్షకునిగా నీవే ఎంచుకోవాలి. దేవునికి అతడు ఏ విధంగా అతడు చేర్చబడి ఉన్నాడో, దగ్గర అయ్యాడో అతని యొక్క మాటలు ద్వారా నేను ఆలకించినప్పుడు నిజంగా నేను తాకబడి ఉన్నాను. మనము గతించిన ఎపిసోడ్లో విమోచన గీతముల గురించి మనము మాట్లాడుకుని పాటలలో శక్తి గురించి మాట్లాడుకున్నాం. ఈ కార్యక్రమం విడుదలను గురించి అయితే పరిశుద్ధ గ్రంథములో విమోచన గీతములు గురించి మాట్లాడుతూ ఉంది. అవును, విమోచన గీతములు మనము పాటలు పాడుతున్నప్పుడు విడుదల అనుభవిస్తాము. గత 2 ప్రోగ్రామ్స్ లో వీటి గురించి మాట్లాడుకున్నాము. పోరాటమును గూర్చి, ఆత్మీయ కట్టుదలను గూర్చి. ఆరాధన ఎంతో ప్రాముఖ్యమైనది. నేను ఇప్పుడు మరి యొక్క లేఖనాన్ని చదవడానికి ఇష్టపడుతున్నాను. విడుదల గూర్చి. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించెదవు. విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు. విమోచన గీతాలిస్తాడు. ఆయన చాలా పాటలిచ్చాడు. అయితే మనము దేవుని ఆరాధన, మనము హృదయపూర్వకంగా ఆయనను ఆరాధించినప్పుడు మన యొక్క ఆత్మలోనికి ఆయన ప్రవేశిస్తాడు. అటువంటి అనుభవం నాకు చాలా సార్లు నేను అనుభవించిన. నేను ఆరాధిస్తున్నప్పుడు నా యొక్క కళ్ళ నుంచి కన్నీళ్లు కారిదేవి. తన ఆత్మతో నింపుతాడు. అవి విమోచన గీతములు కావచ్చు, లేక ప్రోత్సాహపు మాటలు కావచ్చు. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన వరముల గురించి అవి మాట్లాడుచున్నవి. సంఘము నేటి దినాల్లో అది కోల్పోతూ ఉంది. అయితే మనము నిజముగా దైవికముగా వీటిని పొందుకోవాలి. మనము దీనిని నేరుగా ఆయన యొద్ద నుండి మనం పొందుకోవాల్సింది. దేవుడు ఎల్లప్పుడూ కూడా దీనిని మన మీద బలవంతంగా చేయడు. మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు కొన్నిసార్లు ఇలా చేస్తాడు.
ఓపికతో ఎదురు చూడాలి. కొన్నిసార్లు ఓపికతో ఎదురు చూడాలి. అయితే మనం ఈ లోకంలో ప్రతిదీ వెంట వెంటనే అయిపోవాలని కోరుకుంటాం. అయితే కొన్నిసార్లు ప్రభువు మనల్ని ఓపికతో ఉండమని చెప్తాడు. చల్లని సాయంత్రం వేళ, మిట్ట మధ్యాహ్నం వేళ మనము ఎదురు చూసినప్పుడు ఆమేన్. ఆయన చేసే కార్యాలను బట్టి నేను ఆశ్చర్యపోతుంటాను. కొన్నిసార్లు స్నేహితుల ద్వారా చేస్తాడు, వేరే ఫోన్ కాల్స్ ద్వారా బలపరుస్తాడు. మనం బైబిల్ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడతాడు. ఓ, ఇది చాలా అద్భుతం. అవును, దేవుడు మన పక్షముగా పోరాటం చేస్తున్నాడు. తెలుసా? అవును, అయితే మనం స్థిరంగా నిలబడాలి. నిలబడాలి. ఆయనను విశ్వసించాలి. అవును, ఆయన పోరాడతాడు. అవును, మన యుద్ధం కాదు. ఈ యుద్ధం మీది కాదు, నాది అని ప్రభు ఆయన సెలవిస్తూ ఉన్నాడు. అవును, దీన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అవును, సరే, యుద్ధ సమయంలో మోషే గారు చేసిన విషయాన్ని జ్ఞాపకం వస్తుంది. మోషే గారు తన యొక్క చేతులను పైకి ఎత్తి పట్టుకున్నారు. అవును. వారు చేతులు పట్టుకున్నారు. మోషే యొక్క చేతులు పైకి ఉన్నంతసేపు కూడా వారు గెలిచారు. అయితే అతని యొక్క చేతులు కిందకు పెట్టినప్పుడు ఓడిపోయారు. వారు ఓడిపోయారు. అవును, అతడు చాలా అలసిపోయాడు. అప్పుడు అతని సహోదరుడైన అహరోను అతనికి సహాయం చేశాడు. చేతులు పైకెత్తుట అనగా విజయమునకు సూచనగా ఉన్నది. అది విడుదలకు గుర్తు. దీనిని మనము గుర్తించాల్సి ఉంది. దేవుని యొద్దకు వచ్చినప్పుడు మనము లగ్నం ఉంచాలి. మనము విమోచకుని ఎల్లప్పుడూ లక్ష్యము చేయాలి. తన సమయంలో ఆయన విడిపిస్తాడు. సరి అయిన సమయంలో ఆయన మనల్ని విడిపించువాడై ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బంధకమును తెంచివేయాలనుకుంటున్నాడు. మన మనస్సులో, మన శరీరంలో ఉన్న ప్రతి బంధకమును ఆయన తెంచివేస్తాడు. ఏదైనా ప్రతి బంధకము తెంచివేస్తాడు. ఈ కార్యక్రమం యొక్క చివరిలో ఒక అద్భుతమైన పాటను వినబోతున్నాము. మనం దీనిలో మనము యేసు నామములో మాట్లాడినప్పుడు బంధకములన్నీ తెగిపోవును. మనం కూడా చూస్తూ ఉంటాము. కొన్ని యొక్క కాన్ఫరెన్సెస్లో కొంతమంది వక్తలు అగ్నిని దేవుని తీసుకొస్తారు. దేవుని అగ్నిని వారు తీసుకొచ్చి మీ యొక్క జీవితంలో ఉన్న యొక్క పాపాన్ని వారు ఎత్తి చూపిస్తారు. అయితే ఈ యొక్క దినాలలో ఎక్కువగా ప్రేమను గురించి ప్రకటిస్తూ ఉన్నారు. ప్రేమ నిన్ను విడుదల చేయలేదు, అది పాపము నుండి మిమ్మల్ని విడుదల చేసింది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసింది. అయితే నేటి దినాల్లో ఎటువంటి వర్తమానములు మనము కలిగి ఉండడం లేదు. పాపం గురించి మనకి ఆలకించడం ఇష్టం ఉండడం లేదు. అనేక మంది ప్రజలు వారి జీవితంలో నలగొట్టబడుతున్నారు. నేటి దినాలలో విడుదల అనేది అవసరమైంది. నేడు ఎల్లప్పటికీ కూడా ప్రజలు దేవునికి విధేయతగా ఉండాలి. అవును, మన యొక్క జీవితంలో సమస్తమును ప్రభువైన యేసుకు అప్పగించుకోవాలి. ఆయనకు సమస్తము అప్పగించుకోవడం కష్టము. దేవా, నీకు సమస్తము ఇస్తున్నాను, ఆయనకు సంపూర్ణంగా ఇవ్వాలి. అయితే మరికొంతమంది ఇలా చెప్తారు, దేవునితో నేను ఒప్పందం కుదుర్చుకున్నాను, మాకు ఒప్పందం ఉంది, మా ఇరువురి మధ్య ఒప్పందం ఉంది గనుక ఆయన నన్ను పరలోకానికి తీసుకువెళ్తాడు, నేను మరణించినప్పుడు ఆయనతో కూడా తీసుకువెళ్తాడు. అయితే ఈ రోజు నేను ఒకటి నమ్ముచూ ఉన్నాను. మనము క్రీస్తు కొరకు ప్రకాశించాలి అంటే మనము మొదటిగా క్రీస్తుకు లోబడాల్సిందే. అవును, ఎదురు దేవుడు చూడాలి. ఎల్లప్పుడూ కూడా మనము ఆయనకు లోబడాలని ఆయన ఎల్లప్పుడూ కూడా అవును, కోరుచూ ఉన్నాడు. అవును, అయితే మనం ఎప్పుడైతే ఆయనకు పూర్తిగా లోబడతామో ఆయన పూర్తిగా మనల్ని విడిపిస్తాడు. ఆయనకు పూర్తిగా లోబడండి. మనలో వ్యతిరేకత ఆత్మ ఉన్నట్లయితే ఆయనకు పూర్తిగా లోబడము. అయితే దేవా, ఇది మాత్రమే నీకు నేను ఇస్తూ ఉన్నాను అని చెబుతాము. నా యొక్క బ్యాంక్ అకౌంట్తో నీకు సంబంధం లేదు నాయనా. నా యొక్క పనికిమాలిన విషయాల్లో కూడా నువ్వు జోక్యం చేసుకోవద్దు. అవును, మన ఒప్పుకోవాలి. పరిశుద్ధులైన దేవుడు పూర్తిగా మనము ఆయనకు లోబడని కోరుతున్నాడు. అయితే దేవుడు ఎల్లప్పుడూ కూడా దేనిని కూడా నీ యొద్ద నుంచి వెనక్కి తీసుకోడు. ఒకవేళ ఆయన తీసుకుంటే దానికంటే శ్రేష్టమైనది ఇస్తాడు. మనము విడిపించబడాలని ఆయన కోరుతున్నాడు. మన సంఖ్యలు తెంపబడాలని, మనం విడుదల పొందాలని కోరుతున్నాడు. మనకు మనమే మన యొక్క జీవితాలకు సంఖ్యలు వేసుకుని బందీలుగా ఉంటున్నాం. మనము ప్రభువుకి అనుమతి ఇవ్వడం లేదు కనుక మనం విడిపించబట్టలేదు. దేవుడు చేయనుగాక. మనము ఈ యొక్క కార్యక్రమాన్ని ఇక్కడితో మనం ముగించుకుందాము. అద్భుతమైన ఇంటర్వ్యూ చూద్దాము. ఈ యొక్క ఇంటర్వ్యూ అయిన తర్వాత ఒక అద్భుతమైన పాటను కూడా వీక్షించబోతున్నాము.
మంచిది. ఈరోజు రేడియోలో పనిచేస్తూ బైబిల్ కాలేజ్ నడిపిస్తున్న ఒక వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. ఇతడు దాదాపుగా 16 సంవత్సరాల నుంచి రేడియో నడిపిస్తున్నారు. కనుక ఈరోజు ఆయనతో మనం మాట్లాడదాము. హలో, మంచిది. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మంచిది. మంచిది. మీరు రేడియో నడిపిస్తున్నారు కదా, ఎంతకాలం నుంచి నడిపిస్తున్నారు? మంచిది. నేనైతే దాదాపుగా 10-10.5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నాను. మంచిది. 5 సంవత్సరాల క్రితం దీని సంగతి ఏమిటి? దీనికి చాలా పెద్ద కథే ఉంది. నేను ఒక బాక్సర్ అయి ఉన్నాను. నేను ఒక ఛాంపియన్ బాక్సర్గా ఉండేవాడని. నేను బాక్సర్గా ఉన్న సమయంలో అంతా బాగానే ఉండేది. అయితే దేవుడు నా పట్ల సంగీత పరిసరుడి గురించి ప్రణాళిక కలిగి ఉన్నాడు. మ్యూజిక్ దగ్గరకు వచ్చేటప్పటికి నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. దేవునికే మహిమ కలుగునిగాక, సమస్త మహిమ అనికే ఆరోపిస్తూ ఉంటున్నాను. మంచిది. రేడియోలో ఏ కార్యక్రమాలు చేస్తారు? మంచిది. నేను 12 కార్యక్రమాలు నిర్వహిస్తాను. మంచిది. సువార్త. సరే. మొదటి కార్యక్రమంలో ఎవరితోనైనా కలిసి నేను చేస్తాను. అయితే రెండవ కార్యక్రమంలో నేను అనేకమైన కార్యక్రమాలు సువార్త సంబంధించి వాటికి అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని ఉత్తేజింపజేస్తాను. నేటి కాలంలో సంగీతం ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు. అయితే దానిలో ఎక్కువగా లోక సంబంధమైన సంగీతమే ఉంటుంది. అయితే వారి యొక్క కార్యక్రమాల్లో ఎక్కువగా అసభ్యకరమైన పదజాలను వాడుతున్నారు. స్త్రీ పురుషులలో చాలా వ్యత్యాసం వచ్చింది. కనుక ప్రజలకు శుభవార్త కావాలి, అవసరం. కనుక ప్రతి ఒక్కరూ సంగీతం ఇష్టపడుతున్నారు. అవును. మంచి మాటలతో అవును. పిల్లలు కూడా ఆలకించే విధంగా. ప్రజలు స్పందిస్తారా? తప్పకుండా. అనేకమైన సార్లు నాకు స్పందన అనేక రీతిలుగా నాకు వస్తూ ఉంటుంది. కొంతమంది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు కూడా నన్ను సంప్రదిస్తారు. నేను ఏ విధముగా మీలా సంతోషంగా ఉండగలను? సరే. అయితే అటువంటి వారిని మేము ప్రార్థనకు ఆహ్వానించి వారిని బలపరుస్తాము. నేను ఆ విధముగా ప్రార్థన చేసిన వారిలో ఒక స్త్రీ ఉన్నది. ఆమె క్యాన్సర్ వ్యాధితో చాలా బాధపడుతుంది. ఆమె కొరకు నేను ప్రార్థించినప్పుడు ఆమె పూర్తిగా స్వస్థత పొందింది. అద్భుతాలు జరిగాయి. రేడియోలో ప్రార్థిస్తారా? ప్రార్థిస్తాము, ప్రార్థన ప్రార్థిస్తారా? చేస్తాము. వారు ఎలా సంప్రదిస్తారు? ప్రజలు అనేక రీతిలుగా నన్ను సంప్రదిస్తూ ఉంటారు. ఎలాగనగా కొన్నిసార్లు ఉత్తరాల ద్వారా, మరి కొన్నిసార్లు వర్తమానం అందిస్తూ. సరే. దేవుడు ఎలా అయినప్పటికీ కూడా తన యొక్క ప్రజలను ఆయన కార్యం చేస్తాడు. మనుషులలో ఎటువంటి తలాంతు లేకపోయినప్పటికీ ఆయన తన తలాంతుని ఇస్తాడు. అవును. అయితే మీరు రేడియోలో వీటిని చేస్తూ ఉంటారా? అంతకు మునిపే మీరు యేసుక్రీస్తును అంగీకరించి క్రైస్తవునిగా మారి ఉన్నారా, లేకపోతే ఎలా? నేను ప్రొఫెషనల్గా నేను బాక్సర్గా ఉన్నాను. మా యొక్క తండ్రి గారు పెంతుకొస్తు సంఘమునకు చెందినవారు. అవునా? భక్తిపరుడు. క్రైస్తవునిగా పెరిగారా? అవును, క్రైస్తవునిగానే పెరిగాను. అయితే నేను గత దినాలలో ప్రజలు మాట్లాడుతున్న సందర్భాలలో నేను వారి మాటలను గమనించాను. నేడు ప్రజలను సంతోష పెట్టడానికే ప్రసంగిస్తున్నారు. నేను చిన్నపిల్లవానిగా ఉన్నప్పుడు ప్రసంగాలు ఎలా అంటే ప్రతి ఆమేన్. ఆదివారం పాల్గొనేవాడిని. ఆమేన్. ప్రజలు నన్ను క్రైస్తవునిగానే భావించారు. కానీ నేను కాదు. అవును. నన్ను గూర్చి నేను ఒకసారి పరిశీలన చేసుకుని ఉన్నాను. అవును. ప్రజలు అవును, అనుకుంటారు. అవును. సరే, మంచిది. ఏది మీ యొక్క జీవితాన్ని మార్చివేసింది? నేను నైట్ క్లబ్లో పనిచేసేవాడని. ఆ యొక్క స్థలంలో నాకు ఒక స్త్రీతో పరిచయము ఏర్పడింది. ఆమె ఒక యూదురాలయ్యుంది. ఆమె అనేకమైన పేర్లు చెప్పేది. ఆమె యూదులకు సంబంధించిన పిల్లల యొక్క పేర్లు కూడా చెప్పేది. అయితే 1967 ఆ యొక్క కాలంలో ఆమె నా యొద్దకి వచ్చినట్టుగా ఉన్నది. నా యొక్క పేరు రఫాయలు, అనగా దేవుని యొక్క ముద్ర. ఆ విధంగా నా యొక్క జీవితంలో కొన్ని నెలలు గడిచి పోయిన యొక్క సందర్భంలో నేను దేవుని చేత పిలువబడ్డాని నేను గుర్తించాను. క్లబ్ విడిచాను. కనుక అక్కడ ఎంత మాత్రం కూడా ఎమర్చబడలేకపోయాను. అయితే నేను నా తల్లి యొక్క ఇంటిలో పనిచేశాను. ప్రభు అయిన యేసు నాతో మాట్లాడి ఉన్నాడు. నా కొరకు నీ ఉండు, నేను మండిస్తాను. ఇప్పుడు ప్రభు నన్ను పిలిచాడని నేను గ్రహించాను. అది మిమ్మల్ని ఏ విధంగా చేసి ఉన్నది? ఎందుకంటే జరిగిందాన్ని నేను గ్రహించగలిగి ఉన్నాను. నరకంకి వెళ్ళను. తప్పించబడ్డానుక నమ్మకం నాకు వచ్చింది. కనుక నా అటెన్షన్ మార్చి ఉన్నాను. నేను స్వీడన్లో జరుగుతున్న యొక్క పోటీలకు వెళ్ళాలనుకున్నాను. ఆ యొక్క పోటీల నుంచి వచ్చిన తర్వాత నేను దేవునికి నమ్మకంగా ఉంటానన్నాను. ప్రభు నన్ను వెళ్ళమని చెప్పారు. ప్రభు నన్ను విజేతగా తిరిగి రమ్మని, దాని తర్వాత అనేక పరీక్షలకు రమ్మని చెప్పారు. ఇది వేరొక ప్రపంచమైంది, మునుపు ఉన్నటువంటి మార్గం కాదు. కనుక నేను అప్పుడు దేవునికి సమర్పించుకుని మాట ఇచ్చాను. నేను ఇలా ప్రార్థించాను. ప్రభు అయిన యేసు, నేను ప్రేమిస్తున్నాను, నేను నిన్ను వెంబడిస్తాను. ప్రజలు నిన్ను వెంబడిస్తాను అనుకుంటున్నారు, తప్పిపోయాననుకుంటున్నారు. కానీ తిరిగి వచ్చిన నేను వెంబడిస్తానని వాగ్దానం చేశాను. అలా అవును, ప్రజలు మనల్ని అర్థం చేసుకోరు. అవును, ప్రభువు మన యొక్క హృదయంలో మరియు మన యొక్క మనస్సులో చేస్తున్న యొక్క కార్యాలు చాలా బలమైనవి.
అన్నికంటే ఎక్కువగా. అవును, ఆమేన్. క్రైస్తవునిగా ఉండడం అనేది చాలా సులభమైన విషయము కాదు. కానీ దేవుడు మనల్ని పిలిచాడు కనుక ఆయనకు మనము అప్పగించుకోవాలి. మనము ఎల్లప్పుడూ కూడా అలసిపోకూడదు. ఎల్లప్పుడూ మనము నిలబడి పోరాటం చేయాలి. అపవాదిని ఎదిరించాలి. పోరాడే మనసు ఉంది కాబట్టి మీరు బాక్సర్గా ఉన్నారా? యేసు కొరకు అన్నిటినీ వదులుకున్నారా, ఇంకా ఉన్నాయా? నేను ఏం చెప్పాలి? నాకు యేసున్నాడు. ఒక బాక్సర్గా నేను కొన్ని విషయాల్ని అర్థం చేసుకున్నాను. ఆయనను వెంబడించడానికి నిర్ణయించుకున్నాను. అయితే ఇది ఆత్మీయ పోరాటం అయింది. అవును, క్రైస్తవునిగా మనం పోరాటం చేయాలి. ఈ యొక్క మంచిది. ఆత్మీయ పోరాటంలో అవును. మనకి నియమ ఆమేన్. నిబద్ధతలు అనేవి అవును, ఉన్నవి. అవును. శత్రువులను ఎదిరించినప్పుడు, కొట్టినప్పుడు పైకిలేవి మళ్ళా వాని ఎదిరించాలి. అయితే ఒక సైనికునిగా మనం ఎల్లప్పుడూ లోబడవలసి ఉన్నది. ఆయుధము ఉండాలి. అవును. అయితే నేను పోరాటం చేస్తున్నాను, సైనికులు పోరాటం చేస్తున్నారు. మన కొరకు ఒక ఆయన పోరాటం చేస్తున్నారు. మన యొక్క పోరాటాలు మనమే చేయనవసరం లేదు. అవును, అవును, ఆయనకు లోబడటం చాలా ప్రాముఖ్యమైనది. అవును, తప్పకుండా. మనలో కార్యం చేస్తూ ఉన్నాడు. మరియు అదే విధముగా దేవుని యొక్క వాక్యము ఇలా చెబుతుంది, మనము రోగుల మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు ఆయన వారిని స్వస్థపరుస్తాడని వాగ్దానం చేసి ఉన్నాడు. అవును, అది అవును. నాకు ఇష్టమైంది. అవును, మీరు చెప్పినట్టుగా ఆయన మన పక్షముగా పోరాడుతున్నాడు కనుక మనం చేయవలసిందల్లా కూడా స్థిరముగా విశ్వాసము నిలబడి ఆయన కొరకు మనం ఎదురు చూడడమే. ఇప్పుడు వేరే యుద్ధం చేస్తూ ఉన్నారా? ఆమేన్. అయితే నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టము. అది నాకు చాలా ఇష్టమైంది. దాన్ని నేను విడిచిపెట్టదలుచుకోలేదు. లేదు, లేదు. అయితే దేవుడు నాకు ఒక దర్శనము ద్వారా నాతో మాట్లాడి ఉన్నాడు. ఏమిటనగా, నేను ఒక వ్యక్తి మీద పంచు వేసినప్పుడు నేను చాలా ఉద్రేకంతో అతను కొట్టాను. ప్రభు నాతో ఇలా చెప్పాడు, నిన్ను వలె ఇక వ్యక్తిని ప్రేమించగలవా అంటే లేదు ప్రభువా అని సమాధానమిచ్చాను. అప్పటి నుండి ఆపివేశాను. ఇది నా యొక్క సాక్ష్యము. నాకు ఒక బాక్సర్ యొక్క కథనం తెలుసు. అతడు క్రైస్తవుడిగా అయ్యాడు. క్రీస్తును అంగీకరించి ఉన్నాడు. జాక్లిన్కి అతని పేరు తెలుసు. తర్వాత తిరిగి జన్మించిన క్రైస్తవుడిగా అయ్యాడు. తర్వాత అతడు ఫైట్ చేయడం మానేశాడు. అతడు కోపాన్ని, అతడు ద్వేషాన్ని వదిలిపెట్టి పోరాటం మానేశాడు. అతడు ప్రతి ఒక్కరిని కూడా జయించాలనే కోరిక ఉండేది. తర్వాత అతడు హృదయంలో పశ్చాత్తాపడ్డాడు. కానీ అతడు ఎప్పుడైతే ప్రభు అయిన యేసుక్రీస్తును తన యొక్క హృదయంలో అంగీకరించాడు, తన కోపమును, ద్వేషమును విడిచిపెట్టేశాడు. అవును, మనము ఈ యొక్క లోకములో ఆయన యొక్క ప్రేమను అనిపిస్తే మనం ఈ యొక్క లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టవలసి ఉన్నది. లేకపోయినట్లయితే మార్పు మనలో జరగదు. మంచిది. మనలో ప్రజలు క్రీస్తు యొక్క మార్పును చూడాలి. సరే. మనము క్రీస్తు శరీరముగా పిలువబడుతున్నాము. నాలోని ప్రజలు క్రీస్తును చూడాలి. అది నా యొక్క చాలా జీవితంలో మంచిది. నేను ఏమి ఆ. చేసినప్పటికీ క్రీస్తు నా యొక్క మంచిది. క్రియలలో కనిపించాలి. మనము ఆపు చేయకూడదు. మనలో ఎప్పుడు నూతనమైన కార్యమును ఆయన చేస్తాడు. అవును, అవును. ఇక్కడ జరుగుతున్న కాన్ఫరెన్స్ గురించి మీరు చెప్పండి. దీని గురించి చెప్పాలంటే నిజంగా ఈ కార్యక్రమము ద్వారా ఆశీర్వదించబడి ఉన్నాను. నేను ఇక్కడ బాగా ఇష్టపడింది ఏమిటనగా ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు సారూప్యతలోనికి మార్చబడడానికి ఇష్టపడుతున్నారు. బైబిల్లోని ప్రవక్తలు, అపోస్తులు, బోధకుల కోసం చెబుతున్నప్పటికీ మనము సేవకునిగా ఉండాలని వాక్యం చెబుతూ ఉంది. నేటి దినాల్లో సేవకత్వం అనేది చాలా లోపించింది. అనేక మంది క్రైస్తవ సేవకులు, బోధకులు వారు తమను తాము తగ్గించుకోవడం, క్రీస్తువులే ఉండటం లేదు. అవును కదా? అవును, మనము దేవునికి సేవకులుగా ఉండాలి. మనము సేవకులుగానే ఉంటున్నాం. యేసు చెప్పినాడు, నేను మీ పాదములు కడిగిన ప్రకారము మీరును అలా ఉండమని. అయితే ఇక్కడ నేను మరొక విషయం మీతో చెప్పడానికి ఆశపడుతూ ఉన్నాను. క్రైస్తవునిగా నేను ఈ యొక్క విషయాన్ని నమ్ముతున్నాను. దేవుడు తన యొక్క ప్రజలను పిలిచి వివిధ రీతులుగా ఆయన అభిషేకిస్తాడు. కొంతమంది వ్యక్తులు పులిపేట మీద ఈ వాక్యం చెప్తారు, మేము ఇది మాత్రమే చేస్తాము, వేరే పనులు మేము చేయము అని చెప్తారు. బైబిల్ అలా చెప్పటలేదు. కొంతమంది అపోస్తలుగాను, కొంతమంది బోధకులుగాను ఆయన నియమించాడు. అయితే నా పరిచర్య సువార్తికునిగా ఉండటయే నా యొక్క పిలుపు. అపోస్తలిక పౌలు 5 రకాల పరిచర్య గురించి చెప్తున్నాడు. నిజము. వివిధ అవును. పిలుపులున్నవి. అవును. అయితే మనము నిజముగా ఎవరినైనా ప్రేమిస్తే వారి పట్ల మనము ఓపిక కలిగి ఉంటాము. వారి కొరకు మనం ప్రార్థన చేస్తాము. మనకు చాలా ఓపిక అవసరము. మనము ప్రజలను నడిపించే ఒక నాయకునిగా, లేకపోయినట్లయితే ఒక సువార్తికునిగా ఇదేమీ తక్కువైనది కాదు. ప్రజలు దీనిని తప్పక అర్థం చేసుకోవాలి. క్రీస్తు శరీరంలో అనేక అవయములు ఉన్నాయని బైబిల్ మనకు చెబుతుంది. చెవులు, ముక్కు, కన్ను, మన యొక్క శరీర అవయములు అన్నీ కూడా మనకు అవసరమై ఉంది. అయితే మన యొక్క శరీర అవయముల్లో నేనే ప్రాముఖ్యమైన ఏది కూడా చెప్పజాలదు. మన యొక్క శరీర అవయములన్నీ కూడా ప్రాముఖ్యమైనవే. దేవుడు ప్రతి ఒక్క అవయమును కూడా ప్రతి ఒక్క అవసరం కొరకు ఆయన వివిధ రకాలుగా ఆయన వాటిని చేసి ఉన్నాడు. క్రీస్తుతో నడవడం అనేది చాలా ప్రాముఖ్యం. దీనిని తప్పక చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు మీకు ఏ విధంగా అర్థమయ్యారు?
దయచేసి మీ దాని గురించి చెప్పండి. మంచిది. అయితే ఒక విషయాన్ని ఇక్కడ మీతో పంచుకుంటాను. మీరు ప్రభువైన యేసుక్రీస్తుని మీ యొక్క రక్షకునిగా అంగీకరిస్తే ఈ లోకము శాశ్వతమైంది కాదు. ఇది ఏదో ఒక రోజున నాశనమయ్యేది. నా యొక్క తల్లిదండ్రులు కూడా ప్రభువునందు నిద్రించారు. నా యొక్క స్నేహితులు, నా యొక్క బంధువులు కూడా నిద్రించి ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ లోకాన్ని విడిచిపెడతారు. ఈ యొక్క లోకము ఎవరికి కూడా శాశ్వతమైనది కాదు. కనుక మనము ఎక్కడికి వెళ్తున్నామో లేదు చూడాలి. మేము దీనిని హాలండ్లో మరియు అనేకమైన దేశాల్లో మేము చూపించబోతున్నాం. ప్రతి చోట ప్రజలు మిమ్మల్ని చూస్తారు. సరే, చాలా సంతోషము. దాదాపుగా చాలా కాల క్రితం అనగా 1972 సంవత్సరంలో ఒక స్టేడియంలో జరుగుతున్న సభలో దేవుడు నన్ను దర్శించాడు, నాతో మాట్లాడి ఉన్నాడు. దేవుని యొక్క సేవకురాలి ద్వారా ఆయన నాతో చెప్పి ఉన్నాడు, నేను ప్రతి ఒక్కరిని నీ ద్వారా స్వస్థపరచబోతూ ఉన్నాను అని. ప్రతి ఒక్కరు కూడా నా యొక్క సాన్నిహిత్యమును, సన్నిధిని అనుభవిస్తారు. నేను త్వరగా రాబోతున్నాను. 1992 సంవత్సరంలో నేను ఆ యొక్క స్టేడియంలో ఆమ్స్పాక్ కొరకు నేను పనిచేస్తున్న యొక్క సమయంలో ప్రభు నాతో మాట్లాడి ఉన్నారు. దేవుడు సమస్తమును కూడా తన యొక్క ఆయన నిర్ణయ కాలములో ఆయన నెరవేరుస్తూ వచ్చి ఉన్నాడు. ఒక ఆదివారపు ఆరాధనలో పాటలు పాడుచూ ఉండగా దేవుడు అందరినీ దర్శించాడు. దాదాపు 1 మిలియన్ మంది ప్రజలుండగా 75,000 మంది ఆయన అక్కడ ఉన్నటువంటి సమూహమును ప్రభు తన యొక్క శక్తితో ఆయన దర్శించాడు. అప్పుడు ఆ యొక్క స్థలంలో దేవుని యొక్క సన్నిధిని అనుభవించుట గుర్తున్నది. అక్కడ మేము చూసినటువంటి లేకపోతే అనుభవించిన దానికంటే ఎక్కువగా కార్యం చేశాడు. ఈ కార్యక్రమం ఎక్కడి నుంచి మీరు వింటున్నా? ఒక విషయం చెప్తాను, దేవునికి అప్పగించుకోండి. దేవునికి సంపూర్ణముగా సమర్పించుకుని లోబడి ద్వారా మాత్రమే ఆయన కార్యములను చెయ్యగలడని చెప్పుతూ ఉన్నారు. మీరు నిజమైన క్రైస్తవునిగా ఉండాలని ఆశపడుతూ ఉన్నట్లయితే దేవునికి అప్పగించుకొనండి. 100% లోబడండి, వీక్షిస్తూనే ఉండండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఎల్లప్పుడూ కూడా ప్రజలు ఈ యొక్క మాటలు కార్యక్రమాన్ని వింటున్నారు. దీనిలో భాగస్థునిగా ఉండాలనుకుంటున్నాను. అయితే నేను ఎక్కువగా క్రీస్తు కొరకు సాక్షిగా ఉండాలనుకుంటూ ఉన్నాను. మీరు మాట్లాడినట్టుగా ప్రజలను నిరీక్షణలోనికి, ఉద్యోగంలోనికి తేవాలని కోరుతున్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఈ యొక్క ప్రజల కొరకు మీరు ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నారా? నాకు క్రీస్తు తెలియదు, ఆయన ఎద్దుకు ఎలా రావాలో నాకు తెలియదు, వారి కొరకు మీరు ప్రార్థన చేస్తారా? మంచిది. నేను ఇప్పుడు ఇంతక మునుపు చెప్పిన రీతిగానే నేను నా యొక్క ఇంటికి వెళ్ళి పరిశీలన చేసుకున్నాను. ఇక నేను లోకానుసారముగా ఎంతమాత్రం ఉండబోని చెప్పాను. సర్వలోకమును ఆయన యొక్క మాట చేత కలిగించిన దేవునితో నేను ఉండాలనుకుంటున్నాను. కనుక నేను ఇలా ప్రార్థించాను. నేను పాపినని నాకు తెలుసు. నా యొక్క పాపములు క్షమింపబడలేనివి. నా యొక్క పాపముల కొరకు నీవు మరణించావని తెలుసుకొని ఉన్నాను. నా పాపం కొరకు రక్తం చిందించావని, మరణించేందుకు వందనాలు యేసయ్యా. నా హృదయములకు రండి, నాలో మీరు జీవించండి, నా ద్వారా మీరు కార్యములు చెయ్యండి. ప్రభువా, నేను నీ యొక్క పిలుపునకు తగినట్టుగా జీవించాలని కోరుతూ ఉన్నాను. ఆ విధముగా ఉండుటకు నేను నా యొక్క జీవితమును అప్పగించుకుంటున్నాను. నా యొక్క జీవితంలో నీవు చేయబోతున్నా ప్రతి దాని కొరకే నీకు వందనాలు, వందనాలు. ఇది చాలా గొప్ప విషయము. మీరు ఆలకించున్నారు. యేసు ప్రభువా నా హృదయంలోకి రమ్మంటే ఆయన వస్తారు. ఆయన వచ్చి తప్పక ఆయన మనల్ని రక్షిస్తారు కదా. ఆమేన్. ఆయన మనల్ని మారుస్తాడు. మీకు మా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీకు అద్భుతమైన సాక్ష్యాన్ని మాతో అందరితో పంచుకున్నందుకు. దేవుని చిత్తమైతే మరలా మనం కలుసుకుందాం. మనము పరలోకంలో తప్పక కలుసుకుంటాము. మంచిది, మరలా మనము కలుసుకుందాము. బాయ్ బాయ్. If you know there's power in the name of Jesus, somebody shout that name, Jesus. Shout the name, Jesus. Shout the name, Jesus. Come on, scream his name into the nation. Respond, somebody shout the name, Jesus. Oh, there is power. In the name of Jesus, to
break every chain, break every chain, break every chain. To break every chain, break every chain, break every chain. Let's say it together, there is power. There is power. Come on. We know what the power is. Shout, there is power. There is power. So there is power. There is power in the name of Jesus. And it's here tonight to break every chain, break every chain. Break every chain. I feel the power in the room. Say, to break every chain, break every chain, break every chain.